ఈ వేస్ట్ సామాన్ పాడేయడానిక ఎగేసుకుని నైట్ వచ్చావు సెంటు కొట్టుకుని మరి వేస్ట్ ఏంటి ఎంత బరువు ఉంది మల్లికని చూపిస్తానని మురికి కావాలని చూపించిపోతున్నాడా నైట్ విమల్నే చూసావు పొద్దున నా విశ్వరూపం చూస్తావు ఇంట్లోనే బండితో గుద్దేస్తా ఏదో నీ కారణం ఎక్కి కూర్చున్నావు ఓసిగా బండెక్కి మళ్ళీ ఏసీ ఒకటి వాట్ ఈస్ దిస్ ఏంటిది బీట్రూట్ వాసన వస్తుంది అది బ్లడ్ తుడుచుకో పోతుంది బ్లడ్డా ఇక్కడ గుచ్చి ఇలా లాగాను మొత్తం గుబు గుబున వచ్చేసింది గుబ్బు గుబ్బుమని వచ్చిందా ఎందుకు కట్ చేసావు కోస్తేనేగా చస్తాడు చచ్చాడా ఏ నీ కొడుకు చచ్చిపోయాడా నీ కొడుకుని చంపాడు బదులుగా నువ్వు చంపేశావు ఓకే మరి ఆందివే నన్నెందుకయ్యా పట్టుకోవచ్చు ఏం లేదు నువ్వు చాలా రోజులుగా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు నీ సంగతి ఒకరోజు తేల్చాలని నిర్ణయించుకున్నాను ఈరోజు దేవుడే నిన్ను చూసి నా ముందుకు తెచ్చి నిలబెట్టాడు అప్పుడు కూడా నిన్ను వదిలేద్దామని అనుకున్నా కానీ పెద్ద ఆయన చెప్పాడని ఒకటి చెప్పావే ఆ తర్వాత నిన్ను అస్సలు వదలకూడదని డిసైడ్ అయ్యి వాడిని లేపేసి నేరం నీ మీద వేశా ఈ నేరం నా మీద వేస్తావా నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తా చేతులకు అంత బ్లడ్తో పోలీసుల దగ్గరికి వెళ్తే ముందు నిన్నే పట్టుకుంటారు చేతులు కడుక్కుని వెళ్తాను నువ్వు చేతులే లేకుండా వెళ్ళినా నిన్నే పట్టుకుంటారు ఎందుకంటే నువ్వేగా నన్ను హత్య చేయమన్నదే నేనెప్పుడు చెప్పాను బట్ నేను అలాగే చెప్తాను ఓహో సరే సారీ మన దగ్గర క్షమాపణ ఉండవు ఓన్లీ పనిష్మెంట్ ఒక్కటి కూడా మర్చిపోలేదా నేను మర్చిపోయాను పెద్ద